సామాజిక రుగ్మతలను దూరం చేయడానికి సాహిత్యం ద్వారా అగ్నిధారలు కురిపించిన కవి తెలుగు సాహితీ దాశరథి అని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్లలో జరిగిన దాశరథి 98వ జయంతి సభకు రావురి నరసింహవర్మ అధ్యక్షతన వహించి మాట్లాడారు. దాశరథి దాదాపు 200 చిలుక సినిమాలకు 2000కు పైగా పాటలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని సున్నం చేశారని ఆయన కొనియాడారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ దాశరథి తన సాహిత్యంలో ఎక్కడ అశ్లీలత అసభ్యతలకు ఎప్పుడు తావీతివ్వలేదని, వారు అమ్మ అన్నది ఒక కమ్మని మాట, ఓ అన్నా నీ అనురాగం, బాబు వినరా, శ్యామసుందర, ప్రేమ మందిర, తిరుమల మందిర సుందర, పాడెదని నామమే గోపాల, నన్ను పాలింపగ నడిచి వచ్చితివా, ఏ దివిలో వెలిసిన పారిజాతమో, తనివి తీరలేదే, నీలోన నన్నే నీలవేపు నీవే వంటి అద్భుతమైన గీతాలు రచించి తెలుగు సంగీత సాహిత్య అభిమానులను రజింపచేశారు. ఈ సభలో ఎన్ కృష్ణ, మరి మల్యాద్రిరావు, ఎం జాకబ్, కొమ్మూరి సీతారామాంజనేయులు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, రెంటల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులర్పిస్తుంది. దాశరథి సుమారు 200 చిత్రాలకు 2000 పైటలు బాగా గీతాలను రచించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అలవర్చుకున్నారు. అలాగే కవితలు, గేయాలు, కథానికలు ఎన్నో రచించి స్వతంత్ర సమరయోధుడిగా వినతికెక్కి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిపి ఉన్నాడు. ఎవరు కాకతి, ఎవరు రుకం, ఎవరు రాయలు, ఎవరు సిగను, అలుగు లేనే, పులుగు లేనే, వెలుగు లేనే, తెలుగు లేనే అని ప్రకటించుకున్న మహాకవి దాశరథి. వారు తెలుగు భాషలోనే కాక ఉర్దూ, ఇంగ్లీషు భాషలో కూడా చక్కటి పాండిత్యాన్ని వారు సంపాదించుకున్నారు. గాలి గీతాలు అనే ఉర్దూ కావ్యాన్ని అద్భుతంగా తెలుగులో మలిచారు. దీవాన ఏ గాలిబ్ అనే గ్రంథం, దాన్ని గాలి గీతాలు అనే పేరుతో దాశరథి గారు తెలుగులో తర్జుమా చేశారు. అది కూడా ఎంతగానో ప్రజాదరణ పొందింది.